ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో కలతలు, నీ హృదయంలో నిరాశ, బెంగ, దిగులు, బాధ, వేదన ఏదున్నా కూడా నీ ప్రభువుకు చెప్పు. మన భారాలు మోసే దేవుడైనా, మన భారాలు తొలగించే దేవుడు, మన చింతలు తీసివేసే దేవుడు. ఏ భారమైనా, ఏ కష్టమైనా చెప్పు బిడ్డ. యేసయ్యా, ఈ భారముతో బాధపడుతున్నానయ్యా. అయ్యా, ఈ కలత నన్ను వేధిస్తుందయ్యా, ఈ కొరత నన్ను కృంగదేస్తుందయ్యా. యేసయ్యా, నన్ను బలపరచయ్యా తండ్రి. నా కొరతలో, నా కొదువులో, నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందిలో నీవు నాతో ఉంటే చాలయ్యా. అది ఎంత పెద్ద సమస్య అయినా పోతదయ్యా. నీవు నాతో ఉంటే నాకు భయం లేదయ్యా. నీవు నాతో ఉంటే దిగులు లేదేసయ్యా. అయ్యా, నీవు నాకు అంటగా ఉంటే నాకు చాలయ్యా. నేను దేనినైనా చేయిస్తానయ్యా. అధికారులైనా, సవాలైన, రోగమైన, ఎలాంటి వ్యక్తులు నాకు ఎదురుగా ఉన్నా నీవు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభా. నేను దేనికి భయపడనయ్యా. యేసయ్యా, నాతో నువ్వు ఉన్నావని అయ్యా ఒక్క సూచన నాకు ఈ సాయంకాల సమయంలో ఇవ్వు దేవా. ఒక్క సూచన యేసయ్యా. అయ్యా, నన్ను దర్శించయ్యా. నీ వాక్కుతో నన్ను దర్శించయ్యా. నీ మాటతో నన్ను దర్శించయ్యా. నీ స్పర్శతో నన్ను దర్శించయ్యా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. గిద్యోను అడుగుతున్నాడు, దేవా నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే ఒక్క సూచన నాకు చూపించు. అడుగు యేసయ్యా, నువ్వు నిజంగా నాతో ఉంటే నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు. యేసయ్యా, నాకెవ్వరు లేరయ్యా. నా దిక్కు నువ్వే, నా ప్రాణము నువ్వే, నా సర్వము నీవే అయ్యా. నాకంటూ ఎవరు లేరయ్యా. నా ధైర్యం నువ్వే యేసయ్యా. సర్వశక్తిమంతుడా అయ్యా, ప్రతి పోరాటంలో నాకు చెయ్యినివ్వు. అడగండి, దేవుని అడగండి. ఏ రోగము, ఏ బాధ, ఏ బెంగ, ఏ నింద, ఏ అవమానం మీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది, ఏ రోగము మిమ్మల్ని కృంగదీస్తుంది అడగండి. యేసు నామములో మీకు స్వస్థత కలగబోతుంది. మీరు స్తుతించుచుండగానే దేవుడు మీ బ్రతుకుల్లో, మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయుదురుగాక. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా, నన్ను బలపరచయ్యా. నీ శక్తితో నింపయ్యా.